హలో వ్యూవర్స్, ఈరోజు మనం సంఖ్యా వ్యవస్థలోని ఒకే పార్ట్ 2 చూస్తున్నాము. ఈ పార్ట్ 2లో మనము వర్గాలు, వర్గమూలాలు మరియు ఘనమూలాలు కనుక్కోవడం మనం చూడడం జరుగుతుంది. సో ఫస్ట్ మనం వర్గాలు ఎలా కనుక్కుంటామో చూద్దాం. మొదటగా మనము 1 నుండి 100 వరకు గల వర్గాలను కనుక్కుందాం. సో మనం 1 నుండి 100 వరకు వర్గాలు కనుగొనడానికి మనకు ముందుగా 1 నుండి 25 స్క్వేర్స్ వచ్చి ఉండాలి. ఓకే, సో దాని తర్వాత మనము 25 నుండి 50 వరకు గల వర్గాలు చూద్దాం. సో ఫస్ట్ 25 నుండి 50 వరకు మరియు 75 వరకు చూద్దాం. సో ఫస్ట్ 50 యొక్క వర్గము 2500. ఓకే, సో ఈ 2500ను మనం బేస్గా చేసుకొని 25 నుండి 75 వరకు గల వర్గ సంఖ్యలను కనుగొందాము. సో ఇప్పుడు మనము 51 యొక్క వర్గమును ఏ విధంగా కనుగొందామో చూసదాము. సో 50 యొక్క వర్గము 2500. సో 50 కంటే 51 ఎక్కువగా ఉన్నది కాబట్టి మనము ఈ 2500ను 2 పార్ట్లుగా విభజించుకొని ఈ 1 ఎక్కువ ఉన్న 1ని ఇక్కడ మీరు యాడ్ చేయండి. సో అప్పుడు మీకు ఇక్కడ 26 వస్తుంది. మరలా ఈ 1 యొక్క వర్గమును అనగా 01 దీన్ని యాడ్ చేయండి. సో మనము 1 మరియు 10ల స్థానంలో ఈ 1 యొక్క వర్గమును మరియు వందలు మరియు వేల స్థానంలో ఈ ఎక్కువ ఉన్న భాగాన్ని యాడ్ చేస్తున్నాము. దానివల్ల మనకు 51 వర్గం వచ్చింది. ఓకే, ఇదే విధంగా మనం చూసినట్టయితే 2500 53 యొక్క వర్గాన్ని మనం ఇప్పుడు కనుక్కుందాం. 53 స్క్వేర్ అనగా ఇది మనకు 3 ఎక్కువగా ఉంది. సో ఈ 3ని మనము మొదటగా 25కు జత చేయాలి. సో ఇప్పుడు 28 వచ్చింది. సో చివరగా ఈ 0లకు 3 స్క్వేర్ అనగా 9. సో ఈ 9ని మీరు యాడ్ చేయండి. అప్పుడు 28 09. ఓకే, మీకు 2809 వస్తుంది. ఇది 53. ఇప్పుడు మనం 50 కన్నా ఎక్కువ ఉన్న సంఖ్యల వర్గాన్ని చూసాము. ఇప్పుడు 50 కన్నా తక్కువ ఉన్న వర్గ సంఖ్యలను చూద్దాం. 42 స్క్వేర్ని ఎలా కనుక్కోవాలో ఇప్పుడు చూద్దాం. 42 అనే సంఖ్య 50 కంటే 8 తక్కువగా ఉంది కాబట్టి మనము మొదటగా 25 నుండి 8ని తీసేయాలి. దాని తర్వాత 1 మరియు 10ల స్థానంకి 8 యొక్క వర్గాన్ని మనం యాడ్ చేయాలి. 25 నుంచి 8ని తీసివేసిన మనకు 17 వచ్చును. సో మనము ఈ 64ని యాడ్ చేద్దాం. సో అప్పుడు మనకు 1764 వస్తుంది. ఇది మనకు 42 యొక్క స్క్వేర్. సో అదేవిధంగా మనం 63 స్క్వేర్ని చూసినట్టయితే 63 స్క్వేర్ అన్నది 50 కంటే మనకు 13 ఎక్కువగా ఉండడం వల్ల సో మీరు 13 ఇక్కడ యాడ్ చేయండి. అండ్ ఇది యాడ్ చేసినట్టయితే మీకు వేల స్థానము మరియు వందల స్థానంలోని అంకెలు 38గా వచ్చును. ఓకే, కాకపోతే మీకు 1లు 10ల స్థానంలో 13 స్క్వేర్ అనగా 169 వస్తుంది. సో ఇక్కడ 69 ఈ 1ని ఈ అధికంగా వచ్చిన 1ని మీరు వందల స్థానంలో యాడ్ చేయండి. సో 39 69 వస్తుంది. ఇది మనకు 69 స్క్వేర్. సో మరి ఒకసారి మనము ఈ స్క్వేర్స్ అన్నిటిని చూద్దాం. 50 స్క్వేర్ అనగా 25 వందలు. అదే ఇప్పుడు మనము 48 స్క్వేర్ని రాసినట్టయితే 2 తక్కువగా ఉండడం వల్ల 2 తీసేయండి, 23. ఆ 2 స్క్వేర్ని ఇక్కడ యాడ్ చేయండి, మనకు 04 వచ్చును. సో అదే 47 స్క్వేర్ అనగా ఇది 3 తక్కువగా ఉండడం వల్ల మీరు ఆ 3ని 25 నుండి తీసేయండి, 24. 3 స్క్వేర్ అనగా 09 వచ్చును. సో 51 స్క్వేర్ 1 ఎక్కువగా ఉండడం వల్ల 26 01
54 స్క్వేర్ 54 యొక్క వర్గం 4 ఎక్కువగా ఉన్న కారణంలో 29 అండ్ 4 స్క్వేర్ 16. అదే 64 స్క్వేర్ అనుకోండి, ఇది 14 ఎక్కువగా ఉండడం వల్ల ఫస్ట్ 14 యాడ్ చేయండి. దీనికి 14 యాడ్ చేయడం వల్ల మనకు 39 వస్తుంది. కానీ ఈ చివరి 2 అంకెలకు మీరు 196 యాడ్ చేయాల్సి వస్తుంది. అది 14 యొక్క వర్గము. సో ఈ ఒకటిని మీరు 39కి యాడ్ చేసినట్టయితే 4096. సో 4096 అనేది మీకు 64 స్క్వేర్గా వస్తుంది. సో ఈ విధంగా మీరు 25 నుండి 75కు గల వర్గ సంఖ్యలన్నిటినీ కనుక్కోవచ్చు. సో అలాగే ఇప్పుడు మనం 75 నుండి 125 వరకు గల వర్గాలను కనుక్కుందాం. సో 75 నుండి 125 వరకు గల వర్గ సంఖ్యలను మనం కనుగొనడానికి దీని మధ్యలో ఉన్న సంఖ్యను మనం ఎంచుకోవాలి. సో 75 నుండి 125 వరకు మనకు మధ్యలో ఉన్న సంఖ్య వచ్చేసి 100 అవుతుంది. సో ఈ 100 స్క్వేర్ అనేది మనకు 10,000 వస్తుంది. ఈ 10,000 ఇప్పుడు మనకు 99 స్క్వేర్ అంటే మనకి ఇందాక చేసిన ప్రొసీజరు దీనికి స్లైట్గా డిఫరెన్స్ ఉంటుంది. ఓకే, సో 99 మనం 100 - 1గా రాయొచ్చు. ఇక్కడ డిఫరెన్స్ వచ్చేసి 1. ఓకే, ఇందాకటి బేస్ 50, ఇప్పుడు మనం తీసుకున్న బేస్ వాల్యూ 100 కావున ఈ భేదాన్ని మనము డబుల్ చేసి 100లోకి వెళ్ళి తీసేయాలి. సో మొదటగా మనము 10,000 స్థానము, 1000 స్థానము, 100ల స్థానంలో నుండి ఈ ఒకటిని డబుల్ చేసి అనగా 2, ఈ ఒకటిని మనం డబుల్ చేసి తీసివేయాలి అనగా 98. దీని తర్వాత మనకు ఒకట్ల స్థానము మరియు పదల స్థానంలో ఈ ఒకటి యొక్క వర్గాన్ని అనగా 01ని మనం యాడ్ చేయాలి. సో అది 9801. సో 99 స్క్వేర్ అనేది 9801గా మనకు వస్తుంది. అదే మనకు 100కు ఒకటి ఎక్కువగా అనగా 101 స్క్వేర్. సో దీనిని చేసినట్టయితే మొదటగా ఓకే ఈ 100కి మనం డబుల్ యాడ్ చేయాలి. దాని తర్వాత ఒకటి యొక్క వర్గము 01. సో మనకు 10201గా వస్తుంది. అదే నేను 108 స్క్వేర్ చేయాలనుకుంటే ఈ 100కు 8ని మనం డబుల్ చేయాలి. 8ని డబుల్ చేసినట్టయితే 16. ఓకే, సో 1 మరియు 10ల స్థానంలో 8 స్క్వేర్ అనగా 64ని మనం యాడ్ చేసుకోవాలి. 116 అండ్ 64 11,664 అనేది 108 స్క్వేర్గా మనం చెప్పుకుంటాము. అదేవిధంగా 1112 స్క్వేర్ని మనం కనుక్కోదలిచిన మొదటగా 100 మరియు ఈ 00ని తీసుకోండి. 12ని మనం డబుల్ చేస్తే 24 వస్తుంది. అండ్ 12 స్క్వేర్ అంటే మనకు 144 వస్తుంది. ఈ 1ని ఇక్కడ మనం యాడ్ చేసుకోవాలి. సో 12544 12,544 అనేది 112 యొక్క వర్గం అవుతుంది. సో ఈ విధంగా ఓకే మనము 1 నుండి 125 వరకు గల వర్గ సంఖ్యలన్నిటినీ మనము కనుక్కోవచ్చు. ఓకే, సో 50 స్క్వేర్ అనేది 2500. 46 స్క్వేర్ 4 తక్కువ కావడం వల్ల 4ని తీసేయండి. 21 16. అదే 43 స్క్వేర్ 7 తక్కువ కావడం వల్ల 7ను మీరు తీసేయండి. 18. 7 స్క్వేర్ 49. అదే 52 స్క్వేర్ 2 ఎక్కువ కావడం వలన 2ను మీరు యాడ్ చేయండి. 2 స్క్వేర్ రాయండి. 56 స్క్వేర్ 6 ఎక్కువ కావడం వల్ల 31 36. అదే మనం 100 చూసినట్టయితే 100 స్క్వేర్ అనేది 10,000. అదే మనకు 106 స్క్వేర్ అయితే 6 అనేది దీన్ని మనం డబుల్ చేసి మొదట 100కి యాడ్ చేసుకోండి. 112 36. మనకు 97 స్క్వేర్ అయితే 3 తక్కువ కావడం వల్ల మనము 3ని డబుల్ చేసుకొని సబ్ట్రాక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో అప్పుడు 9409. అదే మీకు 91 స్క్వేర్ అనగా 9 తక్కువ కావడం వల్ల మనం 18 తీసివేయాలి. 18 తీసివేసినచో 82
81 ఇది 91 స్క్వేర్గా మనం చెప్పుకోవచ్చు. సో ఇది మనం 1 నుండి 125 వరకు వర్గ సంఖ్యలను ఈ విధంగా మనం కనుక్కోవచ్చు. సో నెంబర్ ఇస్తే దాని యొక్క వర్గ సంఖ్యను కనుగొన్నాము. అదేవిధంగా ఒక వర్గ సంఖ్య ఇచ్చినప్పుడు ఒక నెంబర్ను ఏ విధంగా కనుగొనడం అనేది మనం చూద్దాం. సో మొదటగా మనకు 10 స్క్వేర్ అనగా 100, 20 స్క్వేర్ అనగా 400, 30 స్క్వేర్ అనగా 900, అలాగే 90 స్క్వేర్ అనగా 8100. దాని తర్వాత మనకు 5 స్క్వేర్ అంటే 25, 15 స్క్వేర్ అంటే 225, 225, 25 స్క్వేర్ అనగా 625. సో ఇక్కడ చూడండి, ఇది 1 అనగా మనము దీనిని నెక్స్ట్ సంఖ్యతోని గుణించాలి. 1ని 2తోని గుణిస్తే మనకు 2 వస్తుంది. ఈ 25 అన్నింటిలో కామన్గా ఉంటుంది. సో 25 స్క్వేర్ అంటే ఈ 2ని మీరు 3తో మల్టిప్లై చేయండి. సో గుణించగా మనకు 6 వస్తుంది. అదేవిధంగా మనకు 35 స్క్వేర్ని మనము 3 × 4 12 × 25గా రాయొచ్చు. అదే మనకు 45 స్క్వేర్ని 4 × 5 20, 25 గాను, 95 స్క్వేర్ని 9 × 10 90, 25గా మనం రాసుకోవచ్చు. మొదటగా మనము 10 యొక్క గుణిజాల స్క్వేర్లను మరియు 5 యొక్క గుణిజాల స్క్వేర్లను తెలుసుకోవాలి. సో ఈ విధంగా మనకు 10 మరియు 5 యొక్క గుణిజాల స్క్వేర్లను మనం ఈ విధంగా తెలుసుకోవచ్చు. అదేవిధంగా ఇప్పుడు ఏదైనా ఒక సంఖ్య మనకు ఇచ్చినట్లయితే, ఫర్ ఎగ్జాంపుల్ మనము 40, 96 యొక్క వర్గమూలాన్ని మనం ఇప్పుడు కనుక్కోబోతున్నాము. సో 40, 96 యొక్క వర్గమూలము ఏమవుతుంది అనగా, ఇప్పుడు చూడండి, ఈ 40 ఈ రెండు సంఖ్యలను మీరు వదిలేసినట్టయితే 40 అనేది 40కి దగ్గరగా ఉన్న వర్గ సంఖ్యలు 36 మరియు 40కి పైగా ఉన్న వర్గ సంఖ్య 49. సో 36 వందలు అనేది 60 యొక్క వర్గము, 49 అనేది 70 యొక్క వర్గము. సో డెఫినెట్గా ఇచ్చిన సంఖ్య అనేది 60 స్క్వేర్కి మరియు 70 యొక్క వర్గానికి మధ్యలో ఉంటుంది. సో మనము 60కి మరియు 70కి ఉన్న వర్గ సంఖ్యల మధ్యలో ఉన్న సంఖ్య ఏంటి? 65. సో 65 స్క్వేర్ని కూడా మనము అంచనా వేసుకున్నట్టయితే 6 × 7 42, 25. సో దీనివల్ల మనకు తెలిసింది ఏంటంటే 40, 96 అనేది 60 స్క్వేర్కి మరియు 65 స్క్వేర్కి మధ్యలో ఉంటుంది. సో ఇది ఖచ్చిత వర్గ సంఖ్య అయినప్పుడు ఇది 6చే అంతమొందుతుంది. కేవలం మనకు 4 స్క్వేర్ మరియు 6 స్క్వేర్లు మాత్రమే 6చే అంతమొందుతాయి. సో మనకు 0 నుండి 5 వరకు 6 ఉండే అవకాశం మనకు లేనందున ఇది 64 స్క్వేర్గా మనం చెప్పుకోవచ్చు. సో 40, 96ని మనం 64 స్క్వేర్గా రాయవచ్చు. అదేవిధంగా 39, 69 3964ని యొక్క వర్గమూలాన్ని మనము ఏ విధంగా కనుగొనదామో చూద్దాము. సో ఇప్పుడు మనం మళ్ళీ 39ని ఈ చివరి 2 అంకెలు వదిలివేసి 39ని మనం ఫస్ట్ అంచనా వేసుకోవాల్సి ఉంటుంది. సో 39 అనేది 36 మరియు 49 మధ్యలో ఉండడం చేత దీనికి 3600, 4900. ఇప్పుడు మనకు వచ్చేది ఏంటి? 60 స్క్వేర్, 70 స్క్వేర్. మరలా 65 స్క్వేర్ అంటే 42, 25. కాబట్టి ఇది 60 స్క్వేర్కి మరియు 75 స్క్వేర్ మధ్యలో ఉంటుంది. సో 60 స్క్వేర్కి మరియు 65 స్క్వేర్ మధ్యలో ఉండడం చేత అండ్ మరి ఇది 4తోని, ఇది 4 కాదు, ఇది 9 రాసుకోండి. ఇది 9 చేత అంతం ఉండడంచే 60 నుండి 65కు ఓన్లీ 3 స్క్వేర్ మరియు 7 స్క్వేర్లు మాత్రమే 9 చేత అంతమొందుతాయి. సో దీనిని మనం 63 స్క్వేర్గా చెప్పవచ్చు. ఇప్పుడు మనము వర్గ సంఖ్య కనుక్కోవడానికి ఇంకొక మార్గాన్ని చూద్దాం. సో 4096
96ను ఇచ్చినప్పుడు మొదటగా రెండు అంకెలుగా దీనిని మనం విభజించాలి. దాని తరువాత మొదటి 2 సంఖ్యల యొక్క వర్గాన్ని దగ్గరగా ఉన్న వర్గ సంఖ్యచే మనం చేయాలి. డివిజన్ చేసినట్టయితే 6 × 6 36గా వస్తుంది. సో దీనిని మనం తీసివేసినట్టయితే 496. ఇది 6చే మనం డివిజన్ చేసాం కాబట్టి 6ని మనం కలుపుకోవాలి. ఏ సంఖ్యతో అయితే మనం భాగిస్తామో అదే సంఖ్యను మనం కలుపుకోవాలి. సో 6 + 6 అనేది ఇక్కడ మనకు 12 వస్తుంది. సో ఇక్కడ మనం ఒక స్థానాన్ని మనం వదిలివేసి ఈ సంఖ్యను రాయాలి. సో అదే విధంగా రాసినప్పుడు ఇక్కడ మనం నెక్స్ట్ డివిజన్ చేసేటప్పుడు 121 × 121 అదేవిధంగా 122 × 2 ఈ విధంగా చేస్తే మనకు 124 × 4 = 496 వస్తుంది. సో ఇక్కడ 4ను ఇక్కడ 4ను మీరు ప్రతిక్షేపించినట్టయితే 496 వస్తుంది. సో ఇప్పుడు మనకు వచ్చిన వర్గ సంఖ్య అనేది 64. ఇదే విధంగా మనము 1,15,625 యొక్క మనం వర్గమూలాన్ని కనుగొందాం. 15,625 యొక్క వర్గమూలము ఏమవుతుంది అనగా ఫస్ట్ మనం దీన్ని చివరి నుండి రెండు సంఖ్యలుగా విడదీసుకోవాలి. ఇప్పుడు ఈ యొక్క సంఖ్యను మనం ఫస్ట్ 1తోని చేయండి. 1 × 1 1 అవుతుంది. మనం 1తోని ఇంటూ చేసినందున 1 మనం యాడ్ చేసుకోవడం జరుగుతుంది. 1 + 1 2గా ఒక స్థానాన్ని మనం వదిలేయాలి. సో అప్పుడు ఇది కిందికి దించుకున్నట్టయితే 56 అవుతుంది. సో 22 రెండ్ల ఇప్పుడు మనం ఇక్కడ 1 పెడితే 21 × 1 చేయాల్సి వస్తుంది. ఇక్కడ మనం 2 పెడితే 22 × 2 చేయాల్సి వస్తుంది. అదే మనం ఇక్కడ 3 పెడితే 23 × 3 మనకు 69 అవునందున ఇక్కడ మనకు 56 ఉన్నందుచేత మనము 44 రాయాలి. సో ఇప్పుడు మనకు 12 25 వస్తుంది. ఇక్కడ 2 మనం యాడ్ చేయాలి. సో అప్పుడు మనకు 24 వస్తుంది. అండ్ ఇక్కడ ఇది 5చే అంతం పొందిన కారణం వల్ల మనం 245 × 5ని ప్రయత్నిద్దాం. 5 × 5 25, 2 5 × 24 120, 125. సో మనకు 1205 ఓకే 120 + 2 122 1225 వచ్చింది. సో దీని యొక్క వర్గమూలం అనేది 125గా మనం చెప్పుకుంటాము. ఇదే విధంగా ఈ వర్గ సంఖ్యలు మరియు వర్గమూలాల నుంచి ఏ విధంగా ప్రశ్నలు అడగవచ్చో మనం ఇప్పుడు చూద్దాం. సో ఒక నిమిషం మీరు చూసినట్టయితే 0.2809 + 0.2209 + 1.06 × 0.47 divided by 0.2704 plus 0.2304 plus 1.04 into 0.48. ఇలా ఒక ప్రశ్నను మనకు ఇచ్చినప్పుడు మనకు స్క్వేర్స్ పైన పూర్తి అవగాహన ఉన్నప్పుడే మనం ఇలాంటి ప్రశ్నను అటెంప్ట్ చేయడానికి వీలవుతుంది. సో ఇప్పుడు నేను ఇంతకుముందు డిస్కస్ చేసిన టాపిక్లో నుండి ఈ స్క్వేర్స్ ఇవ్వడం జరిగింది. సో చూద్దాం ఇప్పుడు ఈ ప్రశ్నను మనం ఎలా సాల్వ్ చేద్దామో చూద్దాం. 28,9 అనగా ఇది 2500కు దగ్గరగా ఉన్నందువల్ల 28,900. 25కు ఇది 3 ఎక్కువగా ఉంది. ఇక్కడ మనం 3 స్క్వేర్ యాడ్ చేసాము. సో అనగా ఇది 53 స్క్వేర్గా మనం పరిగణించవచ్చు. సో ఇది 53 స్క్వేర్, ఇది 47 స్క్వేర్, అదేవిధంగా ఇది 2 × 0.53 × 0.47గా మనం చెప్పొచ్చు. సో అదేవిధంగా ఇది మనకు 0.48 స్క్వేర్, ఇది 0.52 స్క్వేర్ గాను, ఇది 2 × 0.52,
ఇంటూ 0.48గా మనం చెప్పవచ్చు. సో ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే ఇది ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab ఫార్ములాలో ఉంది. సో దీనిని మనం a ప్లస్ బి హోల్ స్క్వేర్ అని రాయవచ్చు. సో 0.53 ప్లస్ 0.47 హోల్ స్క్వేర్ అనేది 1 స్క్వేర్ గాను, 0.448 ప్లస్ 0.52 స్క్వేర్ అనేది 1 గాను. సో మొత్తం మనకు చివరగా 1/1గా వచ్చును. ఓకే, అదేవిధంగా ఇప్పుడు మనం మరికొన్ని ప్రశ్నలను చూద్దాం. ఇప్పుడు ఇక్కడ ఇచ్చిన సంఖ్య 17,161. దీనికి మనము రెండు రకాలుగా మనము దీని యొక్క వర్గమును కనుగొనడానికి అవకాశం ఉంది. ఒకటి డైరెక్ట్గా మనం వర్గమూలం పద్ధతిని కనుగొనవచ్చు. సో అది దీనికి దగ్గరగా ఉన్న వర్గమూలాన్ని చూస్తే 2, 2, 1గా మీరు విడదీయండి. 1 71గా చెప్పొచ్చు. దీనికి 1 యాడ్ చేసుకున్నట్టయితే మీకు 2 వస్తుంది. సో ఇక్కడ 3 పెట్టినట్టయితే ఈ 23ని మీరు 3చే మల్టిప్లై చేయండి, అప్పుడు మీకు 69 వస్తుంది. ఈ 69, సో ఇక్కడ మీరు 3 పెట్టుకోండి. సో 261. సో మనం 3చే మల్టిప్లై చేసినందున మనం 3చే యాడ్ చేయాలి. సో 26 వస్తుంది. ఇప్పుడు ఇక్కడ 1 పెట్టుకోండి, ఇక్కడ కూడా మీరు 1 పెట్టుకుంటే 261 వస్తుంది. ఇది మనము సామాన్యంగా చేసే పద్ధతి. 1, 7, 1, 6, 1 17,161 యొక్క వర్గమూలము 131గా మనం చెప్పొచ్చు. అదే మనము అప్రాక్సిమేషన్ పద్ధతిని అనుకరించినట్లయితే 17,161. సో మనము మొదట 2 సంఖ్యలను తీసివేసి 1వ మరియు 10వ స్థానంలోని అంకెలను కాకుండా మిగిలిన స్థానంలోని అంకెలను మనం గమనించాలి. ఈ విధంగా మనం గమనించినట్టయితే 171కి దగ్గరగా ఉన్న వర్గ సంఖ్యలను మీరు గమనించండి. 171కి దగ్గరగా ఉన్న వర్గ సంఖ్యలు 169 మరియు 196. ఇది 13 స్క్వేర్, ఇది 14 స్క్వేర్. సో 13 స్క్వేర్ అనేది 16,900 మరియు 14 స్క్వేర్ అనేది 19,600. సో ఈ నెంబర్ అనేది మనకు 13 స్క్వేర్కి దగ్గరగా ఉంది. అండ్ ఇది 130 స్క్వేర్కి దగ్గరగా ఉన్నందున మరియు ఇది 1చే అంతమొందుతుంది. 130కి దగ్గరగా ఉండి 1చే అంతమొందాలి అని అంటే ఇది కేవలం దీని 1ల స్థానంలో గల సంఖ్య 1 కానీ 9 కానీ అయి ఉండాలి. ఇది 130కి దగ్గరగా ఉండడం వల్ల దీని యొక్క వర్గమూలము 131గా మనం చెప్పుకోవచ్చు. సో ఈ విధంగా మనము ఈ ప్రశ్నను సాల్వ్ చేస్తాము. అదేవిధంగా రెండవ ప్రశ్న 1681 మరియు 2601. 1681 అనేది 1681. దీన్ని మీరు 2 రకాలుగా విభజించండి. ఇది 40 స్క్వేర్కి దగ్గరగా ఉంది మరియు 1చే అంతమొందుతుంది. సో దీన్ని మనం 41 స్క్వేర్గా చెప్పొచ్చు. ఇది 50 స్క్వేర్కి దగ్గరగా ఉంది మరియు 1చే అంతమొందుతుంది. సో దీనిని మనం 51 స్క్వేర్గా చెప్పొచ్చు. సో అప్పుడు దీని వాల్యూ అనేది 1681 ప్లస్ 2601. సో దీనిని మనం 41 గాను దీనిని మనం 51 గాను రాస్తే 92 అవుతుంది. అదేవిధంగా మూడో ప్రశ్న మనం చూసినట్టయితే చివరి నుంచి మొదటికి రావాలి. 10 ప్లస్ 6 అనేది 16 యొక్క వర్గమూలము 4 అవ్వడం చేత మరలా 60 ప్లస్ 4 ఇది మనకు 64 అవుతుంది. ఇది 8 అవ్వడం చేత √136 ప్లస్ 8 మీరు యాడ్ చేసినట్టయితే √144ని మనం 12గా తీసుకోవచ్చు. ఇవన్నీ చేయకుండానే మనము దీని యొక్క స్క్వేర్ని ఈజీగా స్క్వేర్ రూట్ని మనం అంచనా వేయవచ్చు. అది ఏ విధంగా అనగా మనకు ఫస్ట్ నేను మొదటిగా చెప్పిన విధంగా 1 నుండి 25 స్క్వేర్స్ మనకు అవగాహన ఉండాలి. అలా చూసినప్పుడు 136కు దగ్గరగా ఉన్న వర్గ సంఖ్య ఏదైతే ఉందో అది 144.
సో 136 ప్లస్ ఉండడం చేత దీని తర్వాత ఉన్న వర్గ సంఖ్యను మనం గమనించాలి. 136 తర్వాత ఉన్న వర్గ సంఖ్య 144 కావడం చేత సో 144 యొక్క వర్గమూలం అనేది 12 అవుతుంది. సో ఆ విధంగా మీరు ఇవన్నీ యాడ్ చేయకుండానే ఆన్సర్ని గుర్తించవచ్చు. అదేవిధంగా మనం 4వ ప్రశ్నను చూసినట్టయితే అండర్ రూట్ ఆఫ్ 1225, నేను ఇంతకుముందు చెప్పినట్టుగా 12 అనగా 3 × 4. సో దాని నుండి మనం ఇది 35గా మనం పరిగణలోకి తీసుకోవచ్చు. సో వాడు అడిగినది 35 ప్లస్ అండర్ రూట్ ఆఫ్ 0.0615 ప్లస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 35.25. సో 0.0615 ప్లస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 0.25. ఇరువైపులా మనం ఇప్పుడు వర్గం చేస్తే ఇది 0.0615 ప్లస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 25 వర్గము 625 మరియు ఇక్కడ మనకు ఈ పాయింట్ తర్వాత 2 అంకెలు ఉన్నాయి. దీని వర్గంలో మనకు పాయింట్ తర్వాత 4 అంకెలు ఉండును. సో ఈ సంఖ్యను మనం ఇటు తీసుకొచ్చినట్టయితే ఇక్కడ ఇది యాడ్ చేస్తుంది. అదేవిధంగా ఇడికి వచ్చినట్టయితే ఇది సబ్ట్రాక్ట్ చేయాలి. సో 0.625 మైనస్ 0.0615 ఈజ్ ఈక్వల్స్ టు 0.001గా మనకు వస్తుంది. సో దీని యొక్క ఆన్సర్ ఇది అవుతుంది. సో మనం ఇప్పుడు 4వ ప్రశ్నను చూద్దాం. 4వ ప్రశ్నలో మనకు అండర్ రూట్ ఆఫ్ 0.324 324 81 15,625 మరియు 289 మరియు 729 మరియు 64. మీకు వర్గ సంఖ్యలపైన పూర్తిగా అవగాహన వచ్చిన తర్వాత ఈ నెంబర్స్ని చూసినట్టయితే మనకు తెలిసేది ఏంటంటే 324 అనగా 18 యొక్క వర్గము, అదే 81 అనగా 9 యొక్క వర్గము, 289 అనగా 17 యొక్క వర్గము, 729 అనగా 27 యొక్క వర్గము మరియు 64 అనగా 8 యొక్క వర్గము. మీకు తెలియాల్సినది 15,625. 25తోని అంతం పొందితే మీరు 156ని చూడండి. 156ని మీరు 12 × 13గా రాసుకోవచ్చు. అనగా ఇది 125 యొక్క వర్గము. చివరగా మనకు 4,624 ఉంది. 4,624ని 46కు దగ్గరగా ఉన్న సంఖ్యలను మనం గమనించినట్టయితే దీనికి 36 మరియు 49 అనే వర్గ సంఖ్యల దగ్గరగా ఉండడం చేత ఇది 4తోని ఎండ్ అవుతుంది. సో ఇది 70² దగ్గరగా ఉంటుంది మరియు 4చే అంతమొందుతుంది. కేవలం మనకు 2 వర్గ సంఖ్యలు మాత్రమే 4చే అంతమొందుతాయి. అది 2 మరియు 8. సో ఇది 49కి అనగా 70కి అత్యంత దగ్గరగా ఉండడం చేత ఇది 68² అవుతుంది. సో దీనిని మనం 68²గా రాసుకోవచ్చు. సో మీకు స్క్వేర్స్ పైన పూర్తిగా అవగాహన ఉంటే సో చూడగానే మనం ఈ స్క్వేర్స్ని చెప్పవచ్చు. ఇప్పుడు మొదటగా మనము ఈ డెసిమల్ పాయింట్ని, ఈ దశాంశాన్ని తీసేద్దాము. ఎలా అనగా మీరు పాయింట్ తర్వాత ఇక్కడ ఎన్ని అంకెలు ఉన్నాయో మీరు గమనించండి. ఇక్కడ 1 2 3 4 5 6 7 8 9. ఓకే, మనకు లవంలో పాయింట్ తర్వాత 9 అంకెలు, హారంలోను పాయింట్ తర్వాత 4 + 4 8 + 1 9 అంకెలు ఉండడం చేత ఈ 9 దశాంశాలను మనము ఒకేసారిగా మనం క్యాన్సిల్ చేసినట్టయితే మనకు ఒక్కసారిగా 324 × 81 × 4,624 × 15,625 × 289 × 729 × 64 వచ్చును. దీన్ని నేను ఇక్కడ చెప్పిన విధముగా మీరు దీని వర్గమూలములను రాసుకున్నచో ఇక్కడ 18, ఇక్కడ 9,
ఇక్కడ 68 మరియు ఇక్కడ 125, ఇక్కడ 17 మరియు ఇక్కడ 27, ఇక్కడ 8 వచ్చును. దీనిలో 9 మూల, అదేవిధంగా 17 4లో 9 3 6ల. ఓకే, ఈ 125 మరియు 8ని మీరు దీంతో క్యాన్సిల్ చేయకండి. ఎందుకు అనగా 125 ఇంటూ 8 అనేది మనకు 1000 వచ్చును. సో 6 ఇంటూ 4 చేయగా మనకు 24 వస్తుంది బై 1000. సో దీనిని మనం చేసినట్టయితే 0.024గా రాసుకోవచ్చు. సో దీనికి మన జవాబు 0.024గా మనం తీసుకోవచ్చు. ఇప్పుడు మనం నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్దాం. ఈ ప్రశ్నలో 16 యొక్క వర్గానికి మరియు 17 యొక్క వర్గానికి మధ్య పరిపూర్ణ వర్గములు కానీ పూర్ణాంకాల సంఖ్యను అడగడం జరిగింది. సో 16 స్క్వేర్ అనేది 256 మరియు 17 స్క్వేర్ అనేది 289. సో వీటి మధ్య పరిపూర్ణ వర్గములు కాని పూర్ణాంకాల సంఖ్య. సో ఇప్పుడు మనం చూసినట్టయితే 16 స్క్వేర్కి మరియు 17 స్క్వేర్కి మధ్యలో ఉన్న సంఖ్యలు అన్నీ కూడా పరిపూర్ణ వర్గ సంఖ్యలు కాని సంఖ్యలే. ఎందుకనగా 17 స్క్వేర్కి మరియు 16 స్క్వేర్కి మధ్యలో మనకు ఏ వర్గ సంఖ్యను ఉండదు. సో మనం కేవలం కనుక్కోవలసినది 16 స్క్వేర్కి మరియు 17 స్క్వేర్కి మధ్య ఉన్న సంఖ్యలు మాత్రమే. సో మనం ఇప్పుడు ఏం చేయాలి అనగా 17 స్క్వేర్లో నుండి 16 స్క్వేర్ని మనం తీసివేయాలి. ఇలా తీసివేసినట్టయితే ఇది ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ రూపంలో ఉన్నందున దీనిని మనం a ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బిగా రాయవచ్చు. సో ఇలా రాసినట్టయితే 17 ప్లస్ 16 ఇంటూ 17 మైనస్ 16 ఇలా చేసినట్టయితే మనకు 33 సంఖ్యలు వస్తాయి. మనకు జవాబులో చూసినట్టయితే మీకు ఆన్సర్ 33గా కూడా ఉంది. కానీ ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, ఉదాహరణకు నేను 4 నుండి 9 మధ్య సంఖ్యలను కనుక్కోవాలని అనుకున్నాను అనుకోండి. 4 5 6 7 8. సో 4 నుండి 9 మధ్యలో మనకు 4 సంఖ్యలు వస్తాయి. కానీ 9 మైనస్ 4 చేసినట్టయితే మనకు వచ్చే సంఖ్యల సంఖ్య అనేది 5. సో మనము 9 మైనస్ 4 చేసినప్పుడు 5 సంఖ్యలు వస్తున్నాయి. కానీ మనకు వీటి మధ్య ఉండే సంఖ్యల సంఖ్య కేవలం 4 మాత్రమే. సో అలానే 17 స్క్వేర్ మరియు 16 స్క్వేర్ చేసినప్పుడు మనకు వచ్చే సంఖ్య 33. కానీ మనకు వీటి మధ్య ఉండే సంఖ్యలు కేవలం 32 మాత్రమే. ఇది 9 మైనస్ 4 చేసినప్పుడు మనము 9ని కూడా తీసుకోవడం జరగడం చేత మనకు 5 అని వస్తుంది. సో కానీ మనము దీని నుండి 1ని తీసివేయడం మనకు సరైన జవాబు వస్తుంది. అదేవిధంగా 16 స్క్వేర్కి మరియు 17 స్క్వేర్కి మధ్యలో ఉన్న సంఖ్యలను కనుగొనేటప్పుడు కూడా మనము 17 స్క్వేర్ మైనస్ 16 స్క్వేర్ చేసిన తరువాత వచ్చిన సంఖ్యలో నుండి 1 తీసివేయండి. అప్పుడు మనకు సరైన సమాధానం 32గా వస్తుంది. ఇప్పుడు మనము 1 నుండి 100 వరకు వర్గాలు చూసాము. అండ్ అలాగే ఒక వర్గ సంఖ్యను ఎలా కనుక్కోవాలో, ఒక వర్గ మూలాన్ని ఎలా కనుక్కోవాలో కూడా చూసాము. అదేవిధంగా మనము ఒక సంఖ్య యొక్క ఘనమూలాన్ని కూడా ఎలా కనుక్కుందామో చూద్దాం. కానీ ఒక వర్గ యొక్క ఘనమూలాన్ని మీరు కనుక్కోవాలి అని అనుకుంటే మీకు మొదటగా 1 నుండి 9 వరకు గల ఘనాలు తెలిసి ఉండాలి. అవి ఏంటంటే యొక్క ఘనము 1, 2 యొక్క ఘనము 8, 3 యొక్క ఘనము 27, అదేవిధంగా 4 క్యూబ్ అనగా 64, 5 క్యూబ్ అనగా 125, 6 క్యూబ్ అనగా 216, 7 క్యూబ్ అనగా 343, 8 క్యూబ్ అనగా 512, 9 క్యూబ్ అనగా
729. సో మొదటగా మీకు ఈ 9 క్యూబ్లు అవగాహన మనకు ఉండాలి. సో ఈ 9 క్యూబ్లు మనకు అవగాహన ఉన్నట్టయితే మనము మిగిలిన క్యూబ్ నెంబర్స్ కూడా కనుక్కోవచ్చు. మిగిలిన ఘనమూలాలని మనము కనుక్కొనవచ్చు. అది ఏ విధంగా అనగా మనకు ఇచ్చిన సంఖ్యను గమనించండి. 1728 అనేది నేను ఒక సంఖ్య ఇచ్చినట్టయితే దీనిలో మొదటగా ఒకట్ల స్థానము మరియు పదుల స్థానము మరియు వందల స్థానములోని అంకెలను అనగా చివరి 3 సంఖ్యలను మీరు సపరేట్గా చూడాలి. దాని తర్వాత వేల స్థానంలో ఉన్న సంఖ్యను గమనించండి. సో ఒకటికి దగ్గరగా ఉన్న వర్గమూలం ఘనమూలాన్ని ఫస్ట్ మీరు రాసుకోండి. ఒకటికి దగ్గరగా ఉన్న ఘనమూలము 1. అదేవిధంగా ఒక సంఖ్య 8చే అంతమొందుతుంది అనగా దాని ఘనమూలము ఇందులో చూసుకున్నట్టయితే 2చే అంతమొందాలి. ఒక సంఖ్య 8చే అంతమొందితే దాని యొక్క ఘనమూలము 2చే అంతమొందాలి. ఎందుకనగా 8 యొక్క ఘనమూలము అనేది 2. అదేవిధంగా 8చే అంతమొందే ఏ సంఖ్య యొక్క ఘనమూలమైనా తప్పనిసరిగా 2చే అంతమొందాలి. కావున దీని యొక్క ఘనమూలము మనము 12 అని చెప్పవచ్చు. అదేవిధంగా మనము పెద్ద సంఖ్యలను చూసినట్టయితే మనము 2,50,47 కనుక చూసినట్టయితే దీని యొక్క ఘనమూలాన్ని ఇప్పుడు మనం కనుక్కుందాం. దీని యొక్క ఘనమూలంని కనుక్కునేటప్పుడు మొదటగా మనము చేయవలసిన పని ఏంటంటే ఒకట్లు మరియు పదులు మరియు వందల స్థానాన్ని అనగా చివరి 3 అంకెలను సపరేట్ చేసి రాసుకోవాలి. దాని తర్వాత ఉన్న సంఖ్యలను మీరు గమనించండి. 250కి దగ్గరగా ఉన్న ఘన సంఖ్య రాసుకోవాలి. 250కి దగ్గరగా ఉన్న ఘన సంఖ్య 216. సో ఈ 216 అనేది 6 యొక్క ఘనము. కావున దీనిని మనం మొదటి సంఖ్యను మనకు ఘనమూలంలోని పదుల స్థానము 6 గాను మరియు ఇది 7చే అంతమొందుతుంది. మనకు ఇచ్చిన ఘనమూలంలో 7చే అంతమొందే ఘనము కేవలము 3. సో దీని యొక్క ఘనమూలంలోని ఒకట్ల స్థానము అనేది 63గా వచ్చును. సో దీని జవాబు 63. మరల దీనిని వినండి. 2,50,47ని మొదటగా మనం 3 నెంబర్లను సపరేట్ చేసుకోవాలి. ఒక సంఖ్య 7చే అంతమొందితే దాని ఘనమూలము తప్పనిసరిగా 3చే అంతమొందాలి. సో మనము ఒకట్ల స్థానంలోని అంకెను 3 గాను మరియు 250కి తక్కువగా ఉన్న ఘనాన్ని కనుక్కోండి. అది 216 అవుతుంది. 216 యొక్క ఘనమూలము 6 కాబట్టి మనకు ఘనమూలములోని పదుల స్థానంలో 6ని ఉంచాలి. సో అందువల్ల దీని జవాబు 63 వస్తుంది. ఇదే విధంగా ఇంకొన్ని ఉదాహరణలు మనము చూద్దాం. ఇప్పుడు 4,93,039 యొక్క ఘనమూలాన్ని మనం కనుక్కుందాం. 4,93,039 యొక్క ఘనమూలము మొదటగా ఇచ్చిన సంఖ్యని మొదట 3 సంఖ్యలను మనము గమనించినచో ఇది 9తోని అంతమొందుతుంది. కేవలము 9 యొక్క ఘనము మాత్రమే 9చే అంతమొందుతుంది. కావున దీని ఘనమూలములోని ఒకట్ల స్థానంలోని అంకెను మనము 9గా గుర్తించవచ్చు. మరియు 493 కన్నా తక్కువ ఉన్న ఘనమూలాన్ని మనము మొదటగా రాసుకోవాలి. 493 కన్నా తక్కువ ఉన్న ఘన సంఖ్యను 343గా చెప్పవచ్చు. ఇది 7 యొక్క ఘనము. 493 తరువాత మనకు 8 యొక్క ఘనము వస్తుంది. అది
512. సో 343 యొక్క ఘనము 7 కావున సో దీని జవాబు మనకు 79గా రాసుకోవచ్చు. సో మొదటగా మనము ఒకట్ల స్థానము మరియు పదుల స్థానము మరియు వందల స్థానంలోని అంకెను గమనించినట్లయితే ఓకే, మనకు ఒకట్ల స్థానంలోని అంకె 9తో అంతమొందుతుంది. కావున దాని ఘనమూలములోని ఒకట్ల స్థానము అంకె 9 గాను ఓకే 493 కన్నా తక్కువ ఉన్న ఘనమూలము ఘన సంఖ్య 343 అవ్వడం చేత ఇది 7 యొక్క ఘనము అవ్వడం చేత మనము దీనిని 79 గాను రాస్తున్నాము. అదేవిధంగా మనము 6,58,503 యొక్క ఘనమూలాన్ని కనుగొనదలిచిన మొదటగా మనము వీటిని మొదటి 3 సంఖ్యలను మీరు సపరేట్ చేసి రాసుకోవాలి. ఒక సంఖ్య యొక్క ఘనము 3చే అంతమొందుతుంది అనగా డెఫినెట్గా దాని యొక్క ఘనమూలము అనేది 7చే అంతమొందాలి. ఎందుకనగా 7 యొక్క ఘనము 343, అందుచేత ఇది 3చే అంతమొందుతుంది. సో అదేవిధంగా 658కి తక్కువగా ఉన్న ఘన సంఖ్య 512. 512 యొక్క ఘనము 8. సో ఘనమూలము 8 అందుకని ఈ సంఖ్య 87 క్యూబ్గా మనం రాసుకోవచ్చు. అదేవిధంగా చివరిగా ఇంకొక ఉదాహరణ మనం చూద్దాము. 7,53,571. ఇది చూసినట్టయితే 1 అనేది మొదటగా చివరి 3 సంఖ్యలను గమనిస్తే కేవలము 1 యొక్క ఘనము మాత్రమే 1చే అంతమొందుతుంది. సో ఘనమూలములోని ఒకట్ల స్థానంలో గల అంకె 1 మరియు 753 కన్నా తక్కువగా ఉన్న ఘన సంఖ్య 729. ఇది 9 యొక్క ఘనము కావడం చేత మనము దీనిని 91గా రాసుకోవచ్చు. సో 91 యొక్క ఘనము 7,53,571గా చెప్పుకోవచ్చు. మనము వర్గ సంఖ్యలను కనుగొనేటప్పుడు యూజ్ చేసిన ఫార్ములా a+b² మనము దీనిని a² + b² + 2ab రాసుకోవచ్చు. నేను 50 + 3 53 స్క్వేర్ని మొదటగా ఇది 2500 గాను దీనిని 9 గాను 2 × 50 100 × 3. సో ఈ వచ్చిన 300లను మనం 2500కు యాడ్ చేసుకోవడం జరిగింది. దాని తర్వాత ఈ వర్గ సంఖ్యను చివరి 2 అంకెలుగా రాసుకోవడం జరిగింది. సో ఇది కేవలం a+b² మరియు a-b² యొక్క అప్లికేషన్గా మనం చెప్పుకోవచ్చు. సో ఈ విధంగా మనము వర్గాలను మరియు ఇచ్చిన సంఖ్య యొక్క వర్గమూలాలను మరియు ఘనమూలాలను ఈజీగా కనుక్కునే అవకాశం ఉంది. సో మీరు ఈ పద్ధతులను అవలంబిస్తే మీరు సులువుగా ఘన సంఖ్యను మరియు ఘనమూలాన్ని దాని తర్వాత వర్గాన్ని వర్గ సంఖ్యను కనుగొనవచ్చు. అదేవిధంగా మనము ఇప్పుడు ఇచ్చిన సంఖ్యలను ఎలా సమ్ చేద్దామో ఒకసారి చూద్దాము. మనకు తెలిసిన సీక్వెన్సెస్ మొదటి n సహజ సంఖ్యల మొత్తము 1 + 2 + 3 ఇలా n వరకు జత చేస్తే దీనిని మనం సిగ్మా n అని అంటాము. n సహజ సంఖ్యల మొత్తాన్ని మనము n × n+1 /2గా మనం రాయవచ్చు. ఇది మొదటి n సహజ సంఖ్యల మొత్తము n × n+1/2గా మనము రాయవచ్చు. అదేవిధంగా మొదటి n సహజ సంఖ్యల వర్గాల మొత్తాన్ని మనము సిగ్మా n² n × n+1 2n+1గా రాయవచ్చు, /6గా రాయవచ్చు. అదేవిధంగా మొదటి n
సహజ సంఖ్యల గణాల మొత్తాన్ని సిగ్మా ఎన్ క్యూబ్ అనగా సిగ్మా ఎన్ హోల్ స్క్వేర్ అవడం చే దీనిని మనం ఎన్ స్క్వేర్ ఇంటూ ఎన్ ప్లస్ 1 హోల్ స్క్వేర్ బై 4గా మనం దీనిని రాయవచ్చు. సో మొదటగా మళ్ళీ ఒకసారి ఈ సీక్వెన్స్లను గమనిద్దాము. సో ఫస్ట్ మొదటి ఎన్ సహజ సంఖ్యల మొత్తాన్ని మనము ఎన్ ఇంటూ ఎన్ ప్లస్ 1/2 గాను, మొదటి ఎన్ సహజ సంఖ్యల వర్గాల మొత్తాన్ని ఎన్ ఇంటూ ఎన్ ప్లస్ 1 ఇంటూ 2n ప్లస్ 1/6 గాను, మొదటి ఎన్ సహజ సంఖ్యల గణాల మొత్తాన్ని ఎన్ స్క్వేర్ ఇంటూ ఎన్ ప్లస్ 1 హోల్ స్క్వేర్ బై 4 గాను రాయడం జరిగింది. సో ఈ సిరీస్ని మనము బేస్గా తీసుకొని ఇంకొన్ని సీక్వెన్సెస్ని కనుగొనడం చూద్దాం. ఈ మొదటి సిరీస్ని మనము 2 చే గుణించినచో 2 ప్లస్ 4 ప్లస్ 6 ప్లస్ చివరి సంఖ్య 2n గాను అనగా సిగ్మా 2n అనగా దీనిని మనం 2 చే మల్టిప్లై చేస్తే n ఇంటూ ఎన్ ప్లస్ 1గా వస్తుంది. దీనిని మనం మొదటి ఎన్ సరి సంఖ్యల మొత్తంగా చెప్పుకోవచ్చు. దీని నుండి మనం 1ని తీసివేయగా ప్రతి సంఖ్య నుండి 1ని తీసివేసినట్టయితే మొత్తం మనము ఎన్ని 1లు తీసివేసాము, దీనిలో n సంఖ్యలు ఉండడం చేత దీనిలో నుంచి n సంఖ్యలను తీసివేసాము. ఇప్పుడు ఈ శ్రేణి అనేది మనకు 1 ప్లస్ 3 ప్లస్ 5 చివరి సంఖ్య 2n మైనస్ 1 ఈజ్ ఈక్వల్స్ టు దీనిని మనం n స్క్వేర్ ప్లస్ nగా రాసుకోవచ్చు. అనగా n స్క్వేర్ ప్లస్ nలో నుంచి n తీసివేసినట్టయితే మనకు వచ్చినది n స్క్వేర్. సో మొదటి n సరి సంఖ్యల మొత్తాన్ని n స్క్వేర్ ప్లస్ n గాను, మొదటి n బేసి సంఖ్యల మొత్తాన్ని n స్క్వేర్ గాను మనము రాసుకోవచ్చు. అదేవిధంగా ఈ సిరీస్ పై నుండి మనం కొన్ని ప్రశ్నలను చూద్దాము. మొదటగా నేను 1 ప్లస్ 3 ప్లస్ సో ఆన్ అప్ టు 49 ఇచ్చినప్పుడు మీరు పొరపాటున ఇది ఫస్ట్ మీరు గమనించినట్టయితే ఇది బేసి సంఖ్యల మొత్తానికి నేను ఇవ్వడం జరిగింది. ఈ సిరీస్ని మీరు గమనించినట్టయితే మీరు వెంటనే 49ని చూడగానే 49 స్క్వేర్ అని రాసే అవకాశము ఉంది. కానీ మీరు సరిగా గమనించినట్టయితే మనము రాసిన చివరి సంఖ్య అనేది n కాదు. సో మనము రాసిన సంఖ్య యొక్క ఈ శ్రేణి యొక్క మొత్తము n స్క్వేర్, కానీ చివరి సంఖ్య n కాదు. సో మీరు ఇక్కడ గమనించాల్సిన విషయము 49 అనేది మనకు n యొక్క విలువ కాదు. సో ఇది కేవలం 2n మైనస్ 1 ఈజ్ ఈక్వల్స్ టు 49 అవుతుంది. సో 2n ఈజ్ ఈక్వల్స్ టు 50, n ఈజ్ ఈక్వల్స్ టు 25. సో మనకు మొదటి 25 బేసి సంఖ్యల మొత్తాన్ని అడగడం జరిగింది. సో దీనిని మనం 25 స్క్వేర్గా రాయవచ్చు. సో ఆ సంఖ్యల మొత్తము 625 అవుతుంది. అదేవిధంగా నేను మొదటి కొన్ని బేసి సంఖ్యలను ఇచ్చినప్పుడు చివరగా 99 అనే సంఖ్యను ఇస్తున్నాను. ఈ 99 అనేది మీరు 99 స్క్వేర్గా రాయకూడదు. ఎందుకు అనగా n ఓవర్ బేసి సంఖ్య మనకు 2n మైనస్ 1 అవుతుంది. దీనిని మనం 99కి ఈక్వేట్ చేసుకోవాలి. 2n ఈజ్ ఈక్వల్స్ టు 100 గాను, n ఈజ్ ఈక్వల్స్ టు 50 అవుతుంది. అప్పుడు మనము 50 స్క్వేర్గా దీన్ని మనం రాసుకోవచ్చు. సో ఇది 2500 అవుతుంది. ఇదే విధంగా నేను 2 స్క్వేర్ ప్లస్ 4 స్క్వేర్ ప్లస్ 6 స్క్వేర్ అప్ టు 20 స్క్వేర్ ఇచ్చినట్లయితే చూడండి, నేను ఇచ్చిన సంఖ్యలలో 1 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ ప్లస్ సో ఆన్ n స్క్వేర్ వరకు ఉంది. కానీ నేను మొదటి 10 సరి సంఖ్యల వర్గాల మొత్తానికి
నేను ఫార్ములా ఇవ్వలేదు. సో దీని నుండి మనకు ఇచ్చిన సీక్వెన్సెస్ నుండి ఈ ఫార్ములాను ఎలా విశదీకరించవచ్చు మనం ఇప్పుడు చూద్దాం. సో ఇలా చూసినట్టయితే 2 స్క్వేర్ అనేది మనము 1 స్క్వేర్ ఇంటూ 2 స్క్వేర్ గాను, 4 స్క్వేర్ అనేది 2 స్క్వేర్ ఇంటూ 2 స్క్వేర్ గాను, అదే 6 స్క్వేర్ అనేది 2 స్క్వేర్ ఇంటూ 3 స్క్వేర్ గాను, అదే 8 స్క్వేర్ అనేది 2 స్క్వేర్ ఇంటూ 4 స్క్వేర్ గాను రాసుకోవచ్చు. దీనిలో నుండి మనం 2 స్క్వేర్ను కామన్ తీసినట్టయితే 1 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ అండ్ సో ఆన్ అప్ టు 10 స్క్వేర్గా రాసుకోవచ్చు. మనకు దీనిని కనుక్కోవడానికి తగిన ఫార్ములా ఇవ్వడం జరిగింది. ఆ ఫార్ములాని మీరు యూజ్ చేసి దీని యొక్క సమ్ కనుక్కోవచ్చు. అదేవిధంగా నేను 16 స్క్వేర్ ప్లస్ 20 స్క్వేర్ ప్లస్ సో ఆన్ అప్ టు 40 స్క్వేర్ ఇచ్చినట్లయితే మొదటగా చూడవలసిన సీక్వెన్స్ ఏంటి అంటే దీనిలో నుండి మనము 4ని కామన్ తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. దాని తర్వాత ఇది ఇప్పుడు 4 స్క్వేర్ ప్లస్ 5 స్క్వేర్ అండ్ సో ఆన్ అప్ టు 40 స్క్వేర్గా రాసుకోవచ్చు. దీనిలో మొదటి 3 సంఖ్యలు మిస్ అవ్వడం జరిగింది. సో ఆ మొదటి 3 సంఖ్యలను మీరు యాడ్ చేసుకొని దాని తర్వాత ఈ మొదటి 3 సంఖ్యలను మీరు సబ్ట్రాక్ట్ చేసుకోవాలి. సో అప్పుడు మీకు మొదట 10 సంఖ్యల వర్గాల మొత్తము మరియు 3 సంఖ్యల వర్గాల మొత్తము మీరు ఫార్ములాని యూజ్ చేసుకొని చేయడం జరుగుతుంది. అదేవిధంగా నేను 1 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ ప్లస్ 5 స్క్వేర్ మొదటగా కొన్ని బేసి సంఖ్యల వర్గాల మొత్తాన్ని ఇస్తున్నాను. సో నేను బేసి సంఖ్యల వర్గాల మొత్తానికి మీకు సూత్రాన్ని ఇవ్వలేదు. ఓకే, కానీ మీరు దీన్ని ఏ విధంగా చేయవచ్చు అనగా దీన్ని ఈ సీక్వెన్స్ని మీరు కంప్లీట్గా ఫిల్ చేసి రాసుకోండి. అనగా 1 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ ప్లస్ 4 స్క్వేర్ ప్లస్ 21 స్క్వేర్. దీనిలో మనము యాడ్ చేసిన పదాలను మీరు మరలా తీసివేయాలి. మనము యాడ్ చేసిన పదాలు 2, 4 ప్లస్ 6 స్క్వేర్ అండ్ సో ఆన్ అప్ టు మనం 20 స్క్వేర్ వరకు యాడ్ చేయడం జరిగింది. సో 1 స్క్వేర్ నుండి 21 స్క్వేర్ మైనస్ దీనిని మనం 2 స్క్వేర్ తీసేసినట్టయితే 1 స్క్వేర్ నుండి 10 స్క్వేర్ వరకు ఈ బ్రాకెట్లో ఉన్న స్ట్రెయిన్ని మనము ఫార్ములా యూజ్ చేసి కనుక్కొనవచ్చు. సో ఈ విధంగా మనము ఇలాంటి సంఖ్యల యొక్క మొత్తాన్ని ఇచ్చినప్పుడు ఈ విధంగా మనం కనుగొనడం జరుగుతుంది. సో మనము ఈరోజు చూసిన అంశాలు వర్గాలు, వర్గమూలాలు, అలాగే ఘనమూలాలను కనుగొనడము మరియు వివిధ శ్రేణులు ఇచ్చినప్పుడు వాటి మొత్తాల్ని ఎలాగ కనుక్కోవడమో మనం చూడడం జరిగింది. ఓకే, సో ఇవి మీరు బాగా ప్రాక్టీస్ చేసి మంచిగా స్కోర్ చేయాలని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.